హాయ్ ఫ్రెండ్స్, మీరు వాట్సాప్లో వీడియో కాల్ చేయలేకపోతున్నారా? ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. వీడియో కాల్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ప్రాబ్లం వస్తుంది. వీడియో కాల్ అయితే చేయలేకపోతున్నాము. టు వీడియో కాల్ అలో వాట్సాప్ యాక్సెస్ టు యువర్ మైక్రోఫోన్ అండ్ యువర్ కెమెరా అంటున్నారు. ఇలాగ వచ్చినప్పుడు మనము ఎవరికి కాల్ చేయలేమండి. ఎవరన్నా మనకు కాల్ చేసినా ఈ విధంగా మనకి ఎర్రర్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని మీకు చెప్తాను. వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఈ విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. వాట్సాప్ వీడియో కాల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్గా వాట్సాప్ని ఓపెన్ చేయాలి. ఇలా మీరు ఎవరికి వీడియో కాల్ చేయాలనుకున్నా దానిపైన క్లిక్ చేసామనుకోండి, వీడియో పైన మనకి ఈ విధంగా వస్తుంది కదా ఆప్షన్. మనకి ఇక్కడ కొన్ని ఫోన్స్లో నాట్ నౌ, కంటిన్యూ అని చెప్పి కనిపిస్తుంది. కొన్ని ఫోన్స్లో కంటిన్యూ ప్లేస్లో సెట్టింగ్స్ అని చెప్పి వస్తుంది. ఇలా మీకు ప్రాబ్లం కానీ వస్తే సింపుల్గా మనము ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ని ఓపెన్ చేశాక ఇక్కడ పైన సెర్చ్లో మనం మేనేజ్ యాప్స్ అని చెప్పి సెర్చ్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా మేనేజ్ యాప్స్ మీద క్లిక్ చేసామనుకోండి, ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మన ఫోన్లో ఏవైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే వాట్సాప్ని ఓపెన్ చేస్తాను. మనం వాట్సాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక అంటే వాట్సాప్ సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి కదా. ఇప్పుడు మనం యాప్ పర్మిషన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేశాక ఈ విధంగా మనకి వాట్సాప్లో మనం ఏవైతే పర్మిషన్స్ ఇచ్చామో వాట్సాప్ యాప్కి అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి నాట్ అలౌడ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇప్పుడు మనం కెమెరా పైన క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి అలో ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్యాక్ వచ్చి మన మైక్రోఫోన్ మీద క్లిక్ చేసి అలో ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ నాట్ అలౌడ్లో ఓన్లీ లొకేషన్ ఉంది. మనకి ఫోన్లో ఏవైతే అలౌడ్ ఇచ్చామో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనము ఈ వాట్సాప్ ఉంటుంది కదండి, మనము ఆ యాప్కి పర్మిషన్స్ అలౌ చేయాలి. కెమెరా పర్మిషన్, రికార్డర్ పర్మిషన్, అప్పుడే మనం వీడియో కాల్ చేయగలుగుతాము. మీరు ఇలాగా అవి కానీ ఆఫ్లో కానీ ఉన్నాయనుకోండి, అంటే డోంట్ అలౌ మీద క్లిక్ చేసి ఉంటే మీరు ఒకవేళ యాప్ని క్రియేట్ చేసేటప్పుడు లేకపోతే అలా అయినప్పుడు అందుకని మనకు ఆ ప్రాబ్లం వస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ నాట్ అలౌడ్ మీద క్లిక్ చేసి ఇది కూడా మనం పర్మిషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను వాట్సాప్లోకి వెళ్తున్నాను. వాట్సాప్లోకి వెళ్ళి ఎవరికి మీరు వీడియో కాల్ చేయాలనుకున్నా లేదా వాళ్ళు మనకి చేసినా మనకి ఇప్పుడు వీడియో కాల్ వస్తుందండి. ఇప్పుడు నేను వీడియో కాల్ మీద క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు, ఇప్పుడు నాకు వీడియో కాల్ వెళ్తుంది. ఈ విధంగా మనకు ఉంటుంది. మీరు ఈజీగా ఇప్పుడు వీడియో కాల్ ఈజీగా చేసుకోవచ్చండి. సో ఇదండి దీనికి సంబంధించిన సొల్యూషన్. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాట్సాప్ వీడియో కాల్ ప్రాబ్లం ఎవరికైతే వస్తుంటే. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.